సో హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఎక్స్ప్లోర్ విత్ హృదయ్. సో ఇసుక ఉంది. సో నాకు తెలిసి నేను బేగంపేట వరకు వెళ్ళి వచ్చేస్తా. ఇంకా అమ్మో. సో ఇప్పుడు ఒకసారి సౌండ్ అయితే తిందాం. ఇంకొకటి ఏంటంటే, నేను దీంట్లో ఇంజిన్ ఆయిల్ కూడా చేంజ్ చేసా. అంటే యమహా కాకుండా మోట్యూల్ 7100 అయితే వేపిస్తున్నా దీంట్లో ఇప్పుడు. అంటే రీసెంట్గా వేయించా మోట్యూల్ 7100 కూడా. పర్ఫార్మెన్స్ అయితే మాత్రం పిక్చర్ క్రేజీ ఉంది. మోట్యూల్ 7100 వేయించిన తర్వాతకి కానీ R15 నడిపితే అదొక వేరే ఫీలింగ్ ఉంటుంది. దీని ఇంజన్ పవర్ కానీ, దీని సౌండ్ కానీ, బ్రేక్స్ కూడా బాగుంటాయి. నాకైతే నచ్చుతుంది బ్రేకింగ్ పరంగా కూడా. కాకపోతే ఏంటంటే, బ్రేకింగ్ అనేది నాకు ఇప్పుడు అంత మంచిగా లేదు వెహికల్కి. కాబట్టి కొంచెం చూసుకొని వెళ్తున్నా. అంటే మరీ ఓవర్ స్పీడ్ వెళ్తలేదు, ఆల్మోస్ట్ 90 to 110 అంతే. అదే బ్రేక్స్ అన్నీ మంచిగా ఉంటే 120, 130 దాకా వెళ్ళొచ్చు. ఇంకొకటి ఏంటంటే, పెట్రోల్ కూడా లేదు, ఏ టైంలో ఆగిపోతుందో తెలియదు మళ్ళీ బండి. కానీ మోట్యూల్ 7100 యూజ్ చేసిన తర్వాత క్లచ్గా గేర్ మూమెంట్ కూడా స్మూత్ అయ్యింది. నేను చెప్పాలంటే, మనం వేసే ఇంజన్ ఆయిల్ బట్టే కదా గేర్స్ అనేవి షిఫ్టింగ్ కూడా. ఎందుకంటే మన గేర్ మొత్తం కూడా అది వెళ్ళిపోతుంది ఇంజన్ ఆయిల్ అని అడితే. సో కొంచెం మంచిగా ఉంది ఇప్పుడు. కానీ ఈ బండి నడుపుతుంటే అదో రకమైన ఫీలింగ్ ఉంటుంది. అదొక వేరే లెవెల్ ఫీలింగ్ ఉంటుంది నిజంగా. డౌన్ షిఫ్ట్ చేసి బండి లాగితే వేరే లెవెల్ మజా అదైతే. కానీ దీనికి సౌండ్కి మాత్రం క్రేజీగా రియాక్షన్స్ వస్తాయి నిజంగా. క్రేజీ అంటే క్రేజీ రియాక్షన్స్. దీని కార్నరింగ్ కానీ అంతా కూడా క్రేజీ లెవెల్ ఉంటుంది అదైతే మాత్రం. మామూలు క్రేజీ కాదు, పిక్చర్ క్రేజీ ఉంది. అంటే ఆల్మోస్ట్ సూపర్ అంటే సూపర్ ఉంటుంది అనమాట వెహికల్ అయితే మాత్రం. మనకి రైడ్ కంఫర్ట్ కానీ, రైడ్ ఫీల్ కానీ, అంటే కాన్ఫిడెన్స్ వేరే లెవెల్ ఇస్తుంది. సో ఇలా అయితే ఉంటుంది మనకి వ్యూ. ఇక్కడ ఆగి మీకు ఒకసారి చూపిస్తా. మన వెహికల్ అయితే ఇది ఇట్లుంటుంది.